ఈనాడు మహిళా సంఘాల సభ్యులు 67 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 2 జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వము ఒక ఔదార్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఈరోజు చెల్లిస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 2,75,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది.